తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టులో పెద్ద ఉపశమనం లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉండగా నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారు అని ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడం వల్లే ఇక్కడికి వచ్చామని పిటిషనర్ వివరించగా, హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు మేము విచారణ చేయలేమని స్పష్టం చేస్తూ కోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ఇక తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ కేసు విచారణకు ముందు బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దవేలతో ప్రత్యేకంగానైతే చర్చలు జరిపారు. సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా మంత్రులు స్వయంగా ఢిల్లీకి చేరుకొని కోర్టుకు హాజరయ్యారు. ఇది రాజకీయంగా ఉత్కంఠను పెంచింది. అయితే రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు గత తీర్పులకు జీవో 9కి విరుద్ధంగా ఉందనే ఆరోపణలతో హైకోర్టులోనూ ఒక పిటిషన్ దాఖలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై ఈ నెల 8న విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ఇప్పుడు పిటిషన్ను తిరస్కరించినప్పటికీ కూడా ఈ నెల 8వ తేదీన జరిగే హైకోర్టు విచారణే అత్యంత కీలకమని కూడా కానుందని కూడా చెప్పుకోవచ్చు. హైకోర్టు ఇచ్చే నిర్ణయంపైనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తుది స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.